శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం పిఠాపురం మహిళలకు ప్రత్యేక కానుకతో ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆ ప్రాంత మహిళలందరికీ పవిత్రమైన శ్రావణ శుక్రవారం సందర్భంగా 10,000 మందికి పైగా మహిళలకు పసుపు కుంకుమతో పాటు చీరలను కానుకగా అందించనున్నారు. పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీద శుక్రవారం నాడు పిఠాపురంలో జరగబోతున్న వరలక్ష్మి వ్రతంకి చేబ్రోలు పవన్ కళ్యాణ్ ఇంటి నుండి సత్యమ్మ తల్లికి చీర పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం పిఠాపురంలోని పవిత్ర క్షేత్రం శ్రీ పాదగాయలోని ఉమా కుక్కుటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారి ఆలయ పరిసరాల్లో జరుగుతుంది. 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకంగా 5 విడతలుగా ఈ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్ కు అమ్మవారి పేర్లు అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గా, ఈశ్వరిగా నిర్ణయించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ వ్రతాలు కొనసాగుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత వచ్చే మహిళలకు కూడా పసుపు కుంకుమ చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 10,000 మంది మహిళలకు ఈ శ్రావణ శుక్రవారం కానుక అందజేయబడనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కూపన్లు ముద్రించి గురువారం నుంచి పంపిణీ చేస్తున్నారు. కూపన్లపై సమయాన్ని ముద్రించి ఆ సమయానుసారం మహిళలు వ్రతంలో పాల్గొనాలని సూచించారు. చీరల పంపిణీ బాధ్యతను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు కలిసి చేపడతారు. పవిత్రమైన శ్రావణ శుక్రవారం మహిళలకు పవన్ కళ్యాణ్ అందిస్తున్న ఈ కానుక పిఠాపురంలో విశేషంగా చర్చనీయాంశమైంది.